మళ్ళీ అక్కడికి వెళ్ళడానికి నిర్ణయించుకున్నావు కదా? తప్పదు, అవసరం అలాంటిది. అయినా నాకు ఈ ఆత్మ మీద పగ, అవసరం నాది అలాంటిది. తప్పదు, వెళ్ళాలి. ఒక్కసారి జరిగితే తెలియక చేశావు, రెండోసారి జరిగితే అది పొరపాటు, అదే మూడోసారి జరిగితే ఏమంటారో తెలుసా? ఏమంటారు? తప్పు చేస్తున్నావు, ఈ తప్పుకి శిక్ష అనుభవించాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకో. నేనొకటే ఫిక్స్ అయ్యా, కాసేపట్లో వెళ్ళడం అయితే పక్కా. ఆ కార్డు దొరికిందనుకో, ఇంకొకసారి వచ్చేసేసి అనుకో, ఈ ఊరు నుంచి వెళ్ళిపోతా. ఒక్కసారి ఈ ఊరు నుంచి వెళ్ళిపోతే ఆ ప్రేతాత్మ దయ్యాలు నన్ను ఏం చేయలేవు. వచ్చినంత ఈజీ కాదు ఈ ఊర్లో నుంచి వెళ్ళడం. సరే, వెళ్ళిపోదాం అనుకుంటున్నావు కదా, ప్రయత్నించు. నీ కర్మకి నువ్వే బాధ్యుడివి. కానీ ఒక్కటి గుర్తుంచుకో, ఇవాళ అమావాస్య, అక్కడ ఎక్కువసేపు ఉండకు. ఏ నిమిషంలో అయినా పరిస్థితులు మారచ్చు. కంటికి కనిపించేది అంత నిజం కాదు, కనపడని అబద్ధం కూడా కాదు. నీ వస్తువు నీకు ఖచ్చితంగా దొరుకుతుంది. ఎట్టి పరిస్థితిలోనూ సూర్యాస్తమయం లోపల వచ్చేయి. చెప్పాల్సింది చెప్పా, తర్వాతకి నీ ఇష్టం. గంటకని చెప్పి 5 గంటలకు పట్టుకొచ్చినావు. ఇప్పుడు ఎట్లా ఎదుగుతాం మనం? ఎంత టైం అయితే ఏముంది, 10 నిమిషాలు ఎత్తుకుని వెళ్ళిపోదాం పదా. ఒక పని చేద్దాం అబ్బా, ఇంతసేపు ఎదిగాం కదా, కొద్ది కింద ఉన్నారు కూడా, ఎదుగు ఉందబ్బా. సరే వెళ్దాం పదా.